హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీ పొంది నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద బుధవారం టపాకులు కాల్చి మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చెర్లపల్లి మీనా, సుఖేందర్ గౌడ్, బోడ్ల రమేష్, మర్రి పోచయ్య, దునికెల నవీన్, బొడ్ల నరేష్, సుంకట విజయ్, కొయ్యాల లక్ష్మణ్, బొడ్డు ఆనంద్, గుండవేణి శేఖర్, అరిగెల అజయ్, బీజేపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలలో నిజామాబాద్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి ధరంపూర్ అరవింద్ గారు రెండోసారి పార్లమెంటు సభ్యునిగా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈరోజు పాత బస్టాండ్లో సంబరాలు చేయడం జరిగింది. అలాగే మెట్పల్లి పట్టణంలో ధరంపూర్ అరవింద్ గారికి 7,000 లీడర్ రావడం జరిగింది. అలాగే మెట్పల్లి పట్టణ ప్రజలకు, కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు అందరికీ నా యొక్క అభినందనలు, నమస్కారం. ఈరోజు ఇంత మెజారిటీ సాధించిందంటే ధరంపూర్ అరవింద్ గారు ఎంతో మన నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేయడం వల్లే ఈరోజు సాధ్యమైంది. అలాగే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ప్రజలు ఓటేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిని అధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. దేశం లోపల భారతీయ జనతా పార్టీ మూడోసారి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కొరుట్ట నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మా ప్రియతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారికి 32,000 ఓట్ల పైచిలకు మెజార్టీ కొరుట్ట నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారికి పట్టం కట్టడం జరిగింది. ఇదేవిధంగా ఈ దేశంలో కూడా సంక్షేమ పథకాలు, అదేవిధంగా అయోధ్య రామ మందిరం 370 ఆర్టికల్, ఈ విధంగా సంక్షేమ పథకాలే ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కొరుట్ట నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.